పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒకేసారి జరిగే ఈ వేడుకను అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం విడిపోవడం, ఇతరత్ర కారణాల వల్ల మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎట్ ఏ టైంలో 2 పెళ్లిళ్లు చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. జైనూర్ మండలం అడ్డేసరు గ్రామంలో యువకుడు ఒకే పెళ్లితో 2 పెళ్లాలను సంపాదించుకున్న తీరు వైరల్గా మారింది. ఈ వింత పెళ్లి ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జైనూర్ మండలం అడ్డేసార గ్రామానికి చెందిన ఆత్రం చత్రుషావుకు జంగూబాయ్ సోందేవిలకు మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది. వారి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఘాటుగా మారిపోగా పరస్పరం ఒకరు లేకుండా మరొకరు ఉండలేని స్థితికి చేరింది. చత్రుషావ్ను ప్రేమించిన 2 యువతులు అక్కా చెల్లెళ్లు కాదు, అలానే స్నేహితులు కూడా కారు. వారిద్దరూ వేర్వేరు గ్రామాలకు చెందినవారు. తమ ముక్కోణపు ప్రేమ కథ విషయం తెలిసాక విడిపోవడం కంటే ముగ్గురు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో చత్రుషావ్ ఆ యువతుల తల్లిదండ్రులకు అదే విషయం చెప్పి ఒప్పించాడు. చేసేదేమీ లేక వారి కుటుంబాల పెద్దలు కూడా ఆ ముగ్గురి పెళ్లికి అంగీకరించారు. ఇంకేముంది, పెళ్లి ఆహ్వాన పత్రికలోనూ వరుడితో పాటు 2 వధువుల పేర్లు ముద్రించి మరీ బంధుమిత్రులను ఆహ్వానించారు. ఏకంగా సాంప్రదాయ వివాహ పద్ధతిలోనే ఒకే పెళ్లి మండపంలో వేద మంత్రాలు, బాజా భజంత్రీల మధ్య చత్రషావ్ తన 2 ప్రియురాళ్లైన జంగూబాయ్ సోందేవిలకు చెరో 3 ముళ్ళు, మొత్తం 6 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాడు. 2 భామల ముద్దుల మొగుడుగా మారాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఈ రోజుల్లో ఒక్క పెళ్లాం దొరకడం కష్టమవుతుంటే మనోడు ఒకే పెళ్లితో 2 పెళ్లాలను పొంది డబుల్ ధమాకా కొట్టాడని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నారీ నారీ నడుము మురారి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం పెళ్లైపోగానే సంబరం కాదు, ముందుంటది ముసళ్ల పండగ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఒకేసారి 2 ప్రేమించి 2 పెళ్లిపీటల వరకు తీసుకెళ్లి వివాహం చేసుకోవడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.